నా ఊపిరి పార్ట్ 12. ఇప్పుడే నాకు పెళ్ళంటి వదిన, అంతలా నీకు నా పెళ్లి చూడాలి అని ఉంటే నీకు ఎవరైనా బ్రదర్స్ ఉంటే చెప్పు, వరుసకి బావవుతారు కాబట్టి ఈసారికి అలా కానిచ్చేద్దాం అంటూ నవ్వింది శ్రావ్య. నిన్ను అంటూ శ్రావ్య నవ్వులో జత కలిపింది మధు. వీళ్ళని చూసి జగదాంబ గారు, యశోద గారు ఒకరిని ఒకరు చూసుకుంటూ సంతోషపడ్డారు. అప్పుడే నరేంద్ర లోనికి వస్తూ, ఆ అబ్బాయి వాళ్ళు వచ్చారు, మంగళహారతి తీసుకునిరా యశోద అన్నాడు. ఆ మాట విని జగదాంబ గారు మధుని పిలిచారు. శ్రావ్యాన్ని రెడీ చేసిన మధు జగదాంబ గారి పిలుపుకి అక్కడికి వస్తూ, చెప్పండి అమ్మమ్మ అన్నది. ఆ అబ్బాయి వాళ్ళు వచ్చారంట మధు, వాళ్లకు మంగళహారతి ఇచ్చి ఆహ్వానం అందించు అన్నారు జగదాంబ గారు. జగదాంబ గారి మాటకు నరేంద్ర ముఖంలో భావాలు మారటం చూసి యశోద గారు భయపడుతూ ఉంటే, జగదాంబ గారు మాత్రం, అల్లుడికి అత్తయ్య మంగళహారతి ఇవ్వటం ఏమిట్రా, మన ఇంటి ఆడపడుచు అబ్బాయికి సోదరి వరుస అయ్యేవాళ్లు ఇస్తే బాగుంటుంది. బిందు వాళ్ళు ఎలాగో మధుని వదిన అని పిలుస్తున్నారు కదా అని మధుని ఇవ్వమని అంటున్నా అని వివరించారు. నరేంద్ర చూపులు గమనించని మధుకి ఇప్పుడు జగదాంబ గారి మాటల వలన నరేంద్రదే ఇంట్లో పెత్తనం అని అర్థమయ్యింది. అలా చూస్తూ నిలబడతావేమిటి మధు, త్వరగారా అంటూ కదిలారు యశోద గారు. నరేంద్ర ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. లోపల ఉన్న బిందు, శ్రావ్య తమ నానమ్మ మాటలకి ఒకరిని ఒకరు సంతోషంగా చూసుకున్నారు. జగదాంబ గారు చెప్పినట్టే పెళ్లి కొడుకుకి మంగళహారతి ఇచ్చి అమ్మాయి తరపు మనిషిగా సగౌరవంగా ఆహ్వానం అందించింది మధు. దూరం నుంచే మధుని చూస్తూ తన కళ్ళల్లో నింపుకునే పనిలో ఉన్న ఆదిత్యాని జగదాంబ గారు పిలవటంతో అక్కడకు వచ్చి, చెప్పండి నానమ్మ అని ఆప్యాయంగా అనేసరికి ఓ క్షణం ఆదిత్య వైపే అలానే చూస్తూ ఉన్నారు జగదాంబ గారు. అది గమనించిన యశోద గారు, అత్తయ్య అంటూ జగదాంబ గారి భుజంపై చెయ్యి వేయగానే వాస్తవంలోనికి వచ్చి, ఆదిత్య పెళ్లి కూతురు సోదరుడిలా అబ్బాయి కాళ్ళు కడిగి మండపం వరకు నువ్వే తీసుకుని వెళ్ళాలి, అది కూడా అబ్బాయి కాళ్ళు నేల మీద పెట్టకుండా అన్నారు. ఆ మాట విని శ్రావ్య సంతోషంగా ఆదిత్య వైపు చూసింది. బిందుకి చూసే అవకాశం ఉండదు అని గుర్తుకు వచ్చి పరుగున లోనికి వెళ్లి బిందు మొబైల్ తెచ్చుకున్నది. వచ్చేసరికి ఆదిత్య ఆల్రెడీ జగదాంబ గారు చెప్పిన పనిలో ఉండటంతో వెంటనే మొబైల్లో వీడియో ఆన్ చేసి అదంతా వీడియో తీసింది. అప్పటి నుండి అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉన్న మధుకి తన పెళ్లి కూడా ఇలా జరిగితే ఎంత బాగుండో అనిపించింది. కానీ అలా జరగకపోవటానికి కారణం గుర్తుకు వచ్చి బాధపడింది. పక్కన ఉన్న చిత్ర మధు ముఖంలో భావాలు గమనించి భుజంపై ఓదార్పుగా చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నది. చిత్ర ఎందుకు అలా చేసిందో అర్థమైన చరణ్ మధు మూడు మార్చడం కోసం, మధు నీ పెళ్లికి బావమరిదిగా బావ నుంచి ఎలాంటి కట్నం తీసుకోలేదు, కానీ నీలిమ పెళ్లికి మాత్రం తప్పకుండా తీసుకుంటాను, ఇంతకంటే రెట్టింపుగా అని నవ్వుతూ అన్నాడు. అంతకంటే రెట్టింపు నువ్వు మన పెళ్లిలో ఆదిత్యకు ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు ఇస్తేనే తర్వాత ఆదిత్య చేత నేను ఇప్పిస్తాను, లేకపోతే లేదు అన్నది చిత్ర. అరే అదొకటి ఉంది కదా మధ్యలో, అయినా పర్వాలేదు, నా చెల్లి అంతా చూసుకుంటుందిలే అన్నాడు చరణ్. అవునన్నయ్య, మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఇంకా చెప్పాలి అంటే నీలాంటి వజ్రాన్ని దక్కించుకుంటున్నందుకు ఇది వీళ్ళ అన్నయ్యనే రిటర్న్ మనకివ్వాలి అని సరదాగా అన్నది మధు. మధు మూడు మారటం చూసి చిత్ర, చరణ్ చాటుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అప్పటికే ఆదిత్య సింగిల్ హ్యాండ్ తో అబ్బాయిని ఎత్తుకుని మండపం వరకు తీసుకుని వెళ్ళాడు. తను బిడ్డలకు అన్నయ్యలు ఎవరూ లేకపోయినా కానీ జీవితంలో అతి ముఖ్యమైన ఈ ఘట్టం వాళ్లకు ఎలాంటి బాధను మిగల్చకుండా ఆ భగవంతుడే ఆదిత్యను పంపించాడు అని జగదాంబ, యశోదాలు సంతోషపడుతూ ఉంటే, నరేంద్ర మాత్రం మా రక్తం ఉండవలసిన స్థానంలో వేరే వాళ్ల రక్తం ఉన్నది, ఎందుకయ్యా నాకు కొడుకుని ఇవ్వలేదు అని బాధపడుతున్నాడు. పెళ్లి కొడుకు పార్థు మండపంలో పూజ చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు పార్థు వెంటే ఉన్న ఆదిత్య చిత్ర వాళ్లతో వస్తూ ఉన్న మధుని చూసి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మధు అది గమనించి, చిత్ర ఈ పెళ్లి కాంట్రాక్టు మనదైతే బిజీగా మాత్రం మీ అన్నయ్య ఉంటున్నాడు కదా, అసలు మనల్ని పట్టించుకోవటమే లేదు అని సరదాగా అన్నది. పక్కన ఉన్న చిత్ర తన స్నేహితురాలకి కాకుండా తన అన్నయ్య ఆదిత్యకి సపోర్టుగా మాట్లాడింది. చిత్ర మాటలకు చిన్నగా నవ్వి, మధు ఈ సాంప్రదాయాలు బాగున్నాయి కదా, నాకు ఇవన్నీ చూస్తుంటే
నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి ఏదో తెలియని సంతోషం నా మనసును చుట్టేసింది. థ్యాంక్స్ మధు, నీతో పాటు నన్ను రమ్మని ఫోర్స్ చేసినందుకు. లేకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని అని మధు చేతులు పట్టుకుని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు మధుకి ఓవైపు సంతోషంగా, ఓవైపు బాధగా ఉన్నది. తాను చిన్నప్పటి నుంచి ఏం కోల్పోయాడో అర్థమయ్యి మధు మనసులో ఉన్నది తనకు తెలిసినట్టుగా, నాకు ఎప్పుడూ కూడా ఇలా అనిపించలేదు మధు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అంతే. కానీ ఇక్కడికి వచ్చాక నాన్నమ్మ, పెద్దమ్మ, బిందు, శ్రావ్యాలను చూస్తూ ఉంటే నాకు కూడా అన్ని బంధాలతో కూడిన ఓ ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని. ఇప్పుడు నాన్నమ్మ నిజంగా నాకు ఈ ఇంటి మనవడు స్థానం ఇచ్చి అన్ని పనులు చేయిస్తూ ఉంటే కూడా భలే సంతోషంగా ఉంది అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటలు విన్న మధు వీలైనంత త్వరలో అత్తయ్య, మామయ్య వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుని ఆదిత్యను ప్రమాదం నుంచి కాపాడటం మాత్రమే కాకుండా అతనికి తన ఫ్యామిలీని దగ్గర చెయ్యాలి అని నిర్ణయించుకున్నది మధు. ఆదిత్య, నువ్వు ఇప్పుడే ఇలా అయిపోతే సాయంత్రం బిందు అప్పగింతలు చూసి నిజంగా ఏడ్చేస్తావేమో అన్నదే చిత్ర. బాధ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ స్థానంలో నువ్వున్నా కూడా అంతే. కాకపోతే నీ విషయంలో కొంచెం ధైర్యంగా ఉంటాం. చరణ్ మాకు తెలుసు కాబట్టి. కానీ బిందు విషయంలో అలా కాదు కదా అన్నాడు ఆదిత్య. ఆ మాటతో ఆదిత్య బిందుని, బిందు వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఓన్ చేసుకున్నాడో అర్థమయ్యి చరణ్, చిత్ర, మధు ఒకరిని ఒకరు చూసుకున్నారు. పార్థు మండపంలోనికి వెళ్లే వరకు వీడియో తీసిన శ్రావ్య తర్వాత బిందు దగ్గరకు వెళ్లి అదంతా చూపించింది. బిందు ఆ వీడియో చూసి, శ్రావ్య, నువ్వు నాకు ఇచ్చిన పెళ్లి గిఫ్ట్ ఇదేనే. థ్యాంక్స్ నా మొబైల్లో వీడియో తీసినందుకు. మళ్ళీ మనం అన్నయ్య వాళ్ళని కలుస్తామో లేదో, కానీ ఈ వీడియో మాత్రం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళాక అన్నయ్య వాళ్ళు 2 రోజుల వరకు ఇక్కడే ఉంటారేమో శ్రావ్య, వాళ్ళని బాగా చూసుకో, సరేనా అన్నది బిందు. అలాగే బిందు, బాగా చూసుకోవటం మాత్రమే కాదు, అన్నయ్య వాళ్లతో సరదాగా గడిపి బోలెడన్ని జ్ఞాపకాలు సంపాదించుకుంటాను అని శ్రావ్య అనగానే బిందు బదులుగా చిరునవ్వు నవ్వింది. బిందు మండపంలోనికి వెళ్లే సమయం రావటంతో చిత్ర, మధులు వచ్చి బిందుని మండపంలోనికి తీసుకుని వెళ్లారు. బిందుకి తోడుగా మధు ఉంటే చిత్ర, చరణ్లు మాత్రం పార్థు, బిందులకి అడ్డగా తెరపట్టుకున్నారు. ఆదిత్యకి సపోర్టుగా శ్రావ్య ఉన్నది. పెళ్లి ఏర్పాట్లు మాత్రమే చేయటం కాకుండా ఓ కుటుంబంలో పెళ్లికి సంబంధించిన అన్ని పనుల్లో మధు వాళ్ళు తోడుగా ఉండటం చూసి జగదాంబ గారికి సంతోషంగా అనిపించింది. ఏమిటి నీలిమ, ఈరోజు కాలేజీ లేదా అని బ్రేక్ఫాస్ట్ చేయటానికి వస్తూ ఉన్న నీలిమ డ్రెస్ చూసి ప్రశ్నించారు సావిత్రమ్మ గారు. నీలిమ మాట్లాడేలోపే భాస్కర్ గారు కల్పించుకొని, కాలేజీ డుమ్మా కొట్టడానికి మిమ్మల్ని ఓ కారణం చేసుకున్నది పెద్దమ్మ, మీ మనవరాలు అన్నారు. డాడీ అంటూ అరిచింది నీలిమ. ఎందుకే అలా అరుస్తున్నావు అన్నారు కళ్యాణి గారు సావిత్రమ్మ గారికి భోజనం వడ్డిస్తూ. మరి లేకపోతే ఏమిటమ్మా, నేనేదో కాలేజీ ఎగ్గొట్టే దొంగ అన్నట్టు మాట్లాడుతున్నాడు డాడీ. నానమ్మ ఏమనుకుంటుంది చెప్పు నా గురించి అని నీలిమ అనగానే సావిత్రమ్మ గారు నవ్వి, రోజు కాలేజీకి వెళ్ళని వాళ్ళు చదువు బిడ్డలు అని, వెళ్ళకపోతే చదువు రాదు అని అనుకునే ఆలోచన కాదు నీలిమ నాది. భాస్కర్, కళ్యాణి నీ గురించి ఏమి చెప్పినా కూడా నేను నమ్మను. నిన్నటి నుంచి నిన్ను దగ్గరగా చూస్తున్న నాకు నువ్వేమిటో తెలుసు అన్నారు. థ్యాంక్స్ నానమ్మ అని లేచి మరి సావిత్రమ్మ గారి మెడ చుట్టూ చేతులు వేసి సంతోషంగా అన్నదే నీలిమ. సావిత్రమ్మ గారితో నీలిమకి ఉన్న అనుబంధం చూసి కళ్యాణి, భాస్కర్ గారి కళ్లల్లో ఓవైపు ఆనందం, మరోవైపు ఇన్నాళ్ళు తమ పిల్లలు నాన్నమ్మ ప్రేమకు దూరం అయ్యారు అనే బాధగా అనిపించింది. చిత్ర, మధు పెళ్లిలో బిజీగా ఉండటంతో ఆదిత్య అనే ఈవెంట్ ఏర్పాట్లతో పాటు క్యాటరింగ్ కూడా మధు ఈవెంట్ నుంచి ఉండటంతో ఆ పనులు కూడా సక్రమంగా జరుగుతున్నాయో లేదో అని అన్నీ చూసుకుంటూ ఉన్నాడు. మధు ఆదిత్యను గమనించి ఇలారా అని కళ్ళతోనే పిలిచింది. అది చూసి ఆదిత్య తనలో తాను చిన్నగా నవ్వుకుని మధు దగ్గరకు వచ్చి ఆమె పక్కన నిలబడి పెళ్లిలో జరిగే ప్రతి తంతుపై దృష్టి పెట్టాడు. బిందు, పార్థుల పెళ్లి, ఆదిత్య, మధులకు వాళ్ల పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో గుర్తు చేసి బాధను ఇస్తూ ఉంటే, చరణ్, చిత్రాలు మాత్రం త్వరలో జరగబోతూ ఉన్న వాళ్ల పెళ్లిపై ఆశలను పెంచుతూ సంతోషాన్ని ఇచ్చింది.
జీలకర్ర బెల్లం పెట్టుకున్నాక పార్థు బిందు పక్కన చేరటంతో చరణ్ చిత్రాల అవసరం అక్కడ అయిపోవటంతో మండపం దిగివచ్చి చైర్లో కూర్చొని కొత్త జంటని కాకుండా ఆ జంట వెనుక నిలబడి ఉన్న ఆదిత్య మధుల వైపు చూస్తూ ఉన్నారు. మధు ముఖంలో ఇప్పుడు సంతోషం కనిపిస్తుంది. చిత్ర నాకు బాధని మర్చిపోయి ఒక్కటి అయ్యి ఒకరికి ఒకరు అన్నట్టుగా మారిపోయారు అన్నాడు చరణ్. అవునరా, త్వరలో మధుకి గుడ్ న్యూస్ అయితే వాళ్ళ జీవితంలో జరిగిన ఆ చేతుని పూర్తిగా మర్చిపోయి ఇంకా సంతోషంగా ఉంటారు. ఆ రోజు కోసం నేను చాలా వెయిటింగ్ అన్నది చిత్ర. బావా నైట్ అవుట్లు బాగా చేస్తున్నాడు కాబట్టి త్వరలోనే నాకు మామయ్య పోస్టు వస్తుందేమో అని అనిపిస్తుంది అంటూ నవ్వాడు చరణ్. ఆ మాట విని చిత్ర చరణ్ నడుంపై గిల్లి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదారా నీకు అన్నది. అందరి శ్రద్ధ పెళ్లిపైన ఉంది కానీ మనపైన కాదు అన్నాడు చరణ్. ఉన్నా కూడా ఇలా మాట్లాడకు నలుగురిలో ఉన్నప్పుడు అన్నది చిత్ర. సడన్ గా ఇంత బుద్ధిమంతురాలు అయ్యావేమిటే, ఆరోగ్యం బాగానే ఉందా నీకు అని ఆమె నుదురుపై చెయ్యి వేసి చెక్ చేస్తూ అన్నాడు చరణ్. చిత్ర కోపంగా తన నుదురుపై ఉన్న చరణ్ చేతిని తీసుకుని కొరికేసింది. భజంత్రీలు భజంత్రీలు అన్న పంతులు గారి మాటకు వీళ్ళు అలర్ట్ కాగా పార్థు పంచభూతాలతో పాటు కుటుంబం బంధువుల సాక్షిగా బిందు మెడలో 3 ముళ్ళు వేసి తన అర్థాంగిని చేసుకున్నాడు. అదంతా పక్కనే ఉండి చూస్తూ ఉన్న ఆదిత్యకి తాను మధు మెడలో తాళి కట్టేటప్పుడు జరిగిన సన్నివేశం గుర్తుకు వచ్చి ఆమె చేతిలో తన చేతిని బంధించాడు ప్రేమగా. పెళ్లి చాలా ఘనంగా జరగటంతో అటు బిందు పార్థుల కుటుంబానికి మాత్రమే కాకుండా మధుకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఆదిత్యతో పెళ్లి అయ్యాక తనకు వచ్చిన ఫస్ట్ ఈవెంట్ బిందు పెళ్లి కావటంతో ఈ ఈవెంట్ తన స్పెషల్ లిస్టులో చేరిపోయింది. తర్వాత బిందు తన అత్తగారింటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు మధు వాళ్ళు అందరూ బిందు కుటుంబానికి వీడ్కోలు చెప్పి దగ్గరలో ఉన్న శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామి గుడికి వెళ్లారు. 2 రోజులు అక్కడే ఉందాము అనుకున్నారు. కానీ పెళ్లయ్యి బిందు అత్తవారింటికి వెళ్లగానే నరేంద్ర మధు చేతిలో ఈవెంట్కు సంబంధించిన డబ్బు పెట్టేశాడు. మీరు వచ్చిన పని అయిపోయింది, ఇక డై చేయవచ్చు అని ఇలా ఇండైరెక్ట్ గా చెప్పాడు. నరేంద్ర చాలా కమర్షియల్ అండ్ కన్నింగ్. నా అన్న స్వార్థం తప్ప మన అనుకునే మనస్తత్వం కాదు. ఎవరు తోడు వద్దు అతనికి. మొదటి నుంచి మధు వాళ్ళని జగదాంబ గారు తన కుటుంబంలో చూడటం అతనికి నచ్చకపోవటంతో ఇలా పెళ్లి అవగానే అలా చేతిలో డబ్బు పెట్టేశాడు. ఆ విషయం మధు వాళ్ళకి బాధ కలిగించినా కానీ ఆ బాధ వాళ్ళ ప్రయాణంపై ప్రభావం చూపించకూడదు అని ఎవరి మనసుకి వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. ఇప్పుడు సడన్ గా టెంపుల్ కి ఎందుకే, ఊరు చూద్దాం అన్నది చిత్ర. ఇక్కడ దూరంలో శ్రీ ఉమా అగస్త్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. చాలా ఫేమస్ అట. మనం కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అని చెప్పింది మధు. హో, కానీ ఎంతైనా ఊరునే మధు. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు పొలాలతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే విజయవాడలో అయితే ఎక్కడ చూసినా ట్రాఫికే అన్నది చిత్ర. అయితే పల్లెటూరి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో చిత్ర అని నవ్వుతూ అన్నాడు ఆదిత్య. ఈ జన్మకి ఆ అవకాశం లేదులే ఆదిత్య, ఈసారికి చరణ్తో అలా కానిచ్చేద్దాం అని చిత్ర ఇన్నోసెంట్ గా అనేసరికి అందరూ నవ్వారు. అలా సరదాగా కబుర్లతో గుడికి చేరుకున్నారు. అత్తయ్య, మీ అబ్బాయి చేసిన పని ఏమీ బాగలేదు అని కోపంగా అన్నారు యశోద గారు. వాడు చేసే ప్రతి పని మనకు కోపాన్ని బాధని తప్ప ఇంకేమిస్తాయే. ఆదిత్య వాళ్ళ గురించి ఆలోచిస్తూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు జగదాంబ గారు. ఆదిత్య వాళ్ళు 2 రోజుల వరకు ఇక్కడే ఉందాము అని అనుకున్నారట. బిందు చెప్పింది. కానీ మీ అబ్బాయి చెప్పకనే చెప్పాడు, ఇక మీరు దయచేయవచ్చు అని అన్నారు యశోద గారు. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటూ ఉన్న శ్రావ్య దేని గురించో అనుకుని శ్రద్ధగా వింటూ ఉన్నది. కానీ ఆదిత్య పేరు విని, అవును నానమ్మ, డాడీ మీద నాకు మొదటిసారి కోపం వచ్చింది అలా చేసినందుకు అని జగదాంబ గారి దగ్గరకు వస్తూ అన్నది శ్రావ్య. ఇంటిలో ఎవరికైనా నరేంద్ర అంటే పిచ్చి ప్రేమ ఉంది అంటే అది శ్రావ్యకు మాత్రమే. అలాంటి శ్రావ్య నోటి వెంట నరేంద్ర మీద కోపం వచ్చింది అని వినగానే జగదాంబ గారు యశోద గారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏమిటి నానమ్మ, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా డాడీ గురించి అన్నది శ్రావ్య. అది కాదే, వాడి మీద నీకేనా కోపం వచ్చింది అని ఆశ్చర్యపోతున్నాం మేము అన్నారు జగదాంబ గారు. నాకు డాడీ అంటే చాలా ప్రేమ నానమ్మ, కానీ మొన్న మీరు అమ్మ బాబాయ్ గురించి మాట్లాడుకోవటం విన్నాను నేను. మీ మాటల వలన నాకు అర్థమైంది ఏమిటి అంటే డాడీ బాబాయికి ఏదో ప్రమాదం సృష్టించబోతున్నాడు అని తెలిసి
మీరు అమ్మ బాబాయిని ఇంట్లో నుంచి పంపించేశారు అని. కానీ నానమ్మ, సొంత తమ్ముడు విషయంలో డాడీ అలా ఆలోచించడం కరెక్ట్ కాదు కదా. అప్పుడే నాకు డాడీ మనసు ఏమిటి అనేది అర్థమయ్యింది. కానీ అలా స్వార్థంగా ఉండటం తప్పు కదా నానమ్మ. డాడీ ఇప్పుడు 2 బిడ్డలకు తండ్రి. అలాంటిది మీకు మీ అబ్బాయిని దూరం చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అని అమాయకంగా మాట్లాడుతూ ఉన్న శ్రావ్యాన్ని ఒక్కసారిగా హత్తుకున్నారు జగదాంబ గారు. ఎప్పుడు అల్లరి చేస్తూ చలాకీగా ఉండే నా కూతురు శ్రావ్యానేనా ఇది అని శ్రావ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు యశోద గారు. ఈ ఒక్క విషయానికే నువ్వు నరేంద్రపై కోపంగా ఉంటే ఇంకా దాని వెనుక కారణం తెలిస్తే తట్టుకోలేవు తల్లి. కానీ ఎక్కడ ఉన్నా మీ బాబాయి సంతోషంగా ఉండాలి అని అనుకున్నారు జగదాంబ గారు. మాకు ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండో అని నేను బిందు చాలాసార్లు అనుకున్నాం నానమ్మ. ఎంతలా బాధపడ్డామో మీకు తెలియదు. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బ్రదర్స్ గురించి చెప్తూ ఉంటే నాకు ఏడుపొచ్చేది. అదే బాబాయి మనతో ఉండి ఉంటే మాకు ఆ బాధ ఉండకపోయేదేమో కదా. అన్నయ్య కోసం ఆరాటపడుతున్న మేము ఆదిత్య అన్నయ్యకు చాలా కనెక్ట్ అయ్యాం నానమ్మ. అన్నయ్య కూడా మమ్మల్ని సొంత చెల్లెళ్ళలా చూసుకున్నాడు. కానీ పరిచయస్తుల్లాగా కాదు. వదన కూడా అంతే. నాతో కలిసి పెరిగిన బిందు నన్ను వదిలి వెళ్ళినా కానీ ఆదిత్య అన్నయ్య ఇక్కడ ఉన్నన్ని రోజులు అన్నయ్యతో సంతోషంగా గడుపుదాము అనుకున్నా. కానీ డాడీ ఏమో అలా చేశాడు. పాపం అన్నయ్య వదిన ఎంత బాధపడి ఉంటారో కదా అని జగదాంబ గారి నుంచి దూరం జరుగుతూ అన్నది శ్రావ్య. మీ డాడీ ఎప్పుడూ అంతే. ఎదుటి వాళ్ళను బాధ పెట్టడమే పనిగా పెట్టుకుంటాడు. ఆదిత్య మధులు సొంత అన్నయ్య వదనలాగా బిందు పెళ్లిలో చాలా చేశారు. కనీసం ఆ కనికరం కూడా లేదు మీ డాడీకి అన్నారు జగదాంబ గారు. అవును నానమ్మ, నేను వీడియోలు కూడా తీశాను. మా అన్నయ్యల ఆదిత్య అన్నయ్య తన తరపున అవన్నీ చేయటం చూసి చాలా సంతోషించింది అన్నది శ్రావ్య. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు నా కొడుక్కి వాడి వ్యక్తిత్వం కల మనుషులు కావాలి కానీ మనలాంటి వాళ్ళు ఎందుకు అన్నారు జగదాంబ గారు. కానీ నానమ్మ, విజయవాడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అన్నయ్య వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. అలా అయినా అన్నయ్య బాధని కాస్త దూరం చేసినట్టు అవుతుంది అన్నది శ్రావ్య. బిందు ఎలాగో పార్థుతో కలిసి ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి బిందు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆదిత్య దగ్గరకు కూడా వెళదాం సరేనా అని కూతురు బాధ అర్థమయ్యి ప్రేమగా ఆమె తల నిమురుతూ చెప్పారు యశోద గారు. తనకు రాని ఆలోచన తన మనవరాలికి రావటం చూసి జగదాంబ గారు శ్రావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉన్నారు. అన్నయ్య, అదే గుడి, కారు ఆపు అన్నది మధు. దానితో చరణ్ కారు ఆపాడు. నలుగురు కలిసే గుడి లోనికి వెళ్లారు. ముందైతే ప్రదక్షిణాలు చేసి తర్వాత మీ మనసులో ఉన్న కోరికను ఆ స్వామికి చెప్పండి, తప్పకుండా నెరవేరుతుంది. ఆదిత్య, నువ్వు కూడా అన్నదే మధు. అలాగే టీచర్ అని ముగ్గురు నవ్వుతూ ఒకేసారి అన్నారు. నేను నిజంగా మిమ్మల్ని సరైన బాటలో నడిపే టీచర్నే కానీ మీరు మాత్రం పిల్లలు అస్సలు కాదు అని చెప్పి ప్రదక్షిణాలు చేయటం స్టార్ట్ చేసింది మధు. మధు, నువ్వు అలా వెళ్ళిపోతే నేను ఎవరితో చెయ్యాలి అంటూ ఒక్క అడుగులో మధు దగ్గరకు చేరి తనతో కలిసి నడుస్తూ అన్నాడు ఆదిత్య. వాళ్ళ వెనకాలే చరణ్ చిత్రాలు కూడా ప్రదక్షిణలు పూర్తి అయ్యాక లోనికి వెళ్లారు. స్వామి, మొదటిసారి నేను మధుని చూసినది గుడిలోనే. అప్పుడే తనతో ప్రేమలో పడిపోయాను. కానీ కొన్ని కారణాల వలన తనకి నా ప్రేమ విషయం చెప్పలేదు. అయినా కూడా తనకి తెలుసు నేను తనని ప్రేమిస్తున్నాను అని. మా బంధం చేదుతో మొదలైనా కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నా. లైఫ్ లాంగ్ నేను మధు ఇలానే ఉండేలా చూడు స్వామి. మధు నా జీవితంలో ఉండాలి. అది తప్ప నాకేమీ పెద్దగా కోరికలు లేవు. అలాగే మధు ఏం కోరుకుంటుందో నాకు తెలియదు కానీ తన కోరికను మాత్రం నెరవేర్చు అని మనసులో అనుకున్నాడు ఆదిత్య. ప్రేమించిన వ్యక్తికి కనీసం ప్రేమిస్తున్నాను అని చెప్పకుండానే ఓ కారణం వలన తనలో కలిసిపోవలసి వచ్చింది. ఆ కలయిక మా మధ్య బంధం ఏర్పడటానికి కారణం అయ్యింది. ఈ విషయంలో నా తప్పు ఉన్నా కానీ ఆదిత్య తనదే తప్పు ఉన్నట్టుగా చాలా బాధపడుతున్నాడు. తన బాధని దూరం చేయటానికి నా మనసులో బాధ ఉన్నా కూడా తనతో చొరవగా ఉండటం మొదలు పెట్టడం వలన ఆదిత్య కూడా నాతో మంచిగా ఉన్నాడు. ఫలితంగా మా మధ్య మంచి బంధం ఏర్పడటం మాత్రమే కాకుండా మేము ఈసారి ప్రేమగా ఒక్కటయ్యాం, సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషాన్ని రెట్టింపు చేసేలా నాకు విశేషం అయ్యేలా చూడు స్వామి. నాకు ఆదిత్యకి మా ప్రేమకు ప్రతిరూపాలని చూడాలి అని ఉన్నది. వచ్చే ఆ బిడ్డ
మా బాధని పూర్తిగా దూరం చేసి మా బంధాన్ని ఇంకా బలంగా మార్చుతుంది అన్న నమ్మకం నాకు ఉన్నది స్వామి. అందుకే త్వరగా నేను ఆదిత్య పేరెంట్స్ అయ్యేలా దీవించు స్వామి అని వేడుకున్నదే మధు. చరణ్ చిత్రాలు వాళ్ళ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని కోరుకున్నారు. తర్వాత ఆ గుడిలోనే కాసేపు గడిపి లంచ్ చేసి విజయవాడకు స్టార్ట్ అయ్యారు. విజయవాడకు వచ్చేసరికి మధ్యరాత్రి కావటంతో చరణ్ చిత్రాలు కూడా ఆదిత్య వాళ్ళ ఇంటికి వచ్చారు. బయటే డిన్నర్ చేసి రావటం వలన ఎవరి రూమ్ లోనికి వాళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి పడుకున్నారు. అదేంటి నా పక్కన పడుకున్నావు అన్నాడు ఆదిత్య బెడ్ ఎక్కిన మధునే చూస్తూ. నా రూమ్ లో కాకుండా ఇంకెక్కడ పడుకుంటాను చెప్పు, అసలే నైటు నిద్ర కూడా లేదు అన్నదే మధు. ఎందుకో పడుకున్నది మీ ఫ్రెండ్ దగ్గరే కదా, అయినా కూడా నిద్ర పట్టలేదా తమరికి అని వెటకరంగా అన్నాడు ఆదిత్య. మధు చిరుకోపంగా ఆదిత్య వైపు చూసింది. అరే ఎందుకలా చూస్తున్నావు, సమాధానం చెప్పు అన్నాడు ఆదిత్య. నా పక్కన నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు అని తెలిసాక కూడా కావాలి అని అడుగుతున్నావు కదా ఆదిత్య నువ్వు అని కోపంగా అతన్ని పిల్లోతో కొడుతూ అన్నదే మధు. హలో, తమరికి మాత్రమే కాదు నాకు కూడా అంతే, ఆ విషయం గుర్తుందా మీకు? ఆమె చేతుల్లో ఉన్న పిల్లోని తీసుకుంటూ అన్నాడు ఆదిత్య. మరెందుకు నేను పడుకోబోతుంటే అలా అన్నావు అన్నదే మధు. నిన్న నన్ను వదిలేసావుగా అందుకనే అని ఇన్నోసెంట్ గా చెప్పాడు ఆదిత్య. ఓ అయితే ఇప్పుడు ఈ ఆదిత్య గారు నా మీద అలిగారా అన్నదే మధు. అవును అని చిన్నపిల్లవాడిలా మూతి ముడుస్తూ అన్నాడు ఆదిత్య. అబ్బో ఎంత క్యూట్ గా ఉన్నావు ఆదిత్య అంటూ మధు అతని బుగ్గలు గిల్లేసింది 2 చేతులతో. ఈ విధంగా అలక ఎవరైనా దూరం చేస్తారా అని మధుని తన కౌగిలిలో బంధిస్తూ అన్నాడు ఆదిత్య. వేరేలా నాకు రాదు మరి అన్నదే మధు. రేపేంటి ప్లాన్స్ అని ఆమె తల మీద ప్రేమగా ముద్దు పెడుతూ అడిగాడు ఆదిత్య. అమ్మ వాళ్ళ ఇంటికి వెళదామా ఆదిత్య అని తల ఎత్తి అతని కళ్ళల్లోనికి చూటిగా చూస్తూ అడిగింది మధు. పెళ్ళైనప్పటి నుంచి మధు అసలు ఒక్కసారి కూడా తన పుట్టింటికి వెళ్ళిందే లేదు. అలాగే ఆదిత్యాన్ని కూడా ఎప్పుడూ అడగలేదు. ఆదిత్య అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మధు అడిగిన దానికి ఒప్పుకోవడంతో సంతోషంతో అతన్ని బలంగా చుట్టేసి థ్యాంక్స్ ఆదిత్య అన్నది. అమ్మ వాళ్ళని మిస్ అవుతున్న ఆదిత్య అని ఒక్క మాట నాకు చెప్తే నేను పంపించేవాడిని కదా మధు, ఎందుకు చెప్పలేదు? ఏ మన మధ్య ఇంకా చనువు రాలేదా అని ఎంతో బాధగా వచ్చాయి అతని మాటలు. అతని మాటల్లో బాధను గమనించి కౌగిల నుంచి వేరుపడి అతని చేతిని చేతిలోనికి తీసుకుంటూ, మొదట్లో లేదు కదా ఆదిత్య, ఇంకా నేనే నీ బాధ చూసి చనువుగా మాట్లాడటం, నీతో ఫ్రీగా ఉండటం మొదలుపెట్టాను. నేను అలా ఉండటం వలనే నువ్వు కూడా నాతో అలా ఉండగలిగావు. లేకపోతే పెళ్ళైనా కూడా మనం అపరిచితులంగా ఉండేవాళ్ళం. నాకు మా అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళటం కంటే మన బంధాన్ని నిలబెట్టుకోవటం ముఖ్యం అనిపించింది ఆదిత్య. అసలే మన పెళ్లి అన్ని సంతోషాల నడుమ జరగలేదు. ఏ విధంగా మన పెళ్లి కబుర్లు మొదలయ్యాయో నీకు తెలియనిది కాదు. పెళ్లి అంటేనే జీవితాంతం తోడుగా ఉండే బంధం. మరి ఆ బంధం యొక్క మొదటి దశలోనే బాధ వలన ఎడమొహంగా పెడమొహంగా ఉంటే ఇక మన మధ్య బంధం నిలబడేది ఎప్పుడు? అందుకే ఇంతవరకు నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా ఆదిత్య, ఇప్పుడు మనం సంతోషంగా ఒకరికి ఒకరం అన్నట్టు ఉన్నాం. అందుకే నా మనసులో మాటని అడిగేశాను అన్నదే మధు. ఆమె మాటలకు ఎలా స్పందించాలో కూడా అర్థం అవటం లేదు ఆదిత్యకు. ఆమె మాటల్లో నిజం ఎంత ఉన్నదో అంతలా ఆదిత్య గురించి మాత్రమే ఆలోచిస్తుంది అనేది కూడా నిజమే. ఆమె వైపు ఓ క్షణం చూసి ఆమె ముఖాన్ని దోచట్లోనికి తీసుకుని ఆమె పెదవులు అందుకుని గట్టిగా ముద్దు పెట్టి లవ్ యూ మధు అన్నాడు ఆదిత్య. ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా గొంతులో నింపుకొని. ఆదిత్య నోటి వెంట ఆ మాట విన్న మధు కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. ఏమైంది మధు అని కంగారుగా అంటూ ఉన్న ఆదిత్య వైపు చూసి చిన్నపిల్లల ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి అతని కౌగిలిలో ఒదిగిపోయింది మధు. ఆమె ఎక్స్ప్రెషన్స్ కు నవ్వుకుంటూ ఆమె చుట్టూ చేతులు బిగించి, మధు రేపు నువ్వు మీ ఇంటికి వెళుతున్నావు, నీతో పాటు నేను కూడా వస్తాను. అలాగే నీకు అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు ఉండు, సరేనా అని ఆమె తల నిమురుతూ అన్నాడు ఆదిత్య. అమ్మో, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను అక్కడ, నాకు నిద్ర కూడా పట్టదు సరిగ్గా, అందుకే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం అని ఇన్నోసెంట్ గా చెప్తూ మరింత బలంగా అతన్ని హత్తుకున్నది మధు. అలాగే సాయంత్రానికల్లా వచ్చేద్దాం, నేను కూడా సాయంత్రం వరకు అక్కడే ఉంటాను, ఇక పడుకో, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ లైట్ ఆఫ్ చేశాడు ఆదిత్య. మరుసటి రోజు ఆలస్యంగా పడుకున్నా గాని
పుట్టింటికి వెళుతున్నా అనే సంతోషంలో ఉదయాన్నే లేచి పనులు అన్ని చేసేసి దేవునికి పూజ చేసి ఆదిత్య కోసం కాఫీ సిద్ధం చేయడం కోసం కిచెన్ లోనికి వెళ్ళింది మధు. అనుకోకుండా అప్పుడే చరణ్, చిత్ర, ఆదిత్య ఒకేసారి కిందకు వచ్చారు. గుడ్ మార్నింగ్ బావా అని కూర్చునేవాడల్లా ఆగి ఆదిత్యాన్ని విష్ చేశాడు చరణ్. చరణ్ మాట విన్న మధుకి అందరూ లేచారు అని అర్థమయ్యి అందరి కోసం కాఫీ సిద్ధం చేసింది. గుడ్ మార్నింగ్ చరణ్, ఇవాళ ఏమిటి ప్లాన్స్ అన్నాడు ఆదిత్య. నథింగ్ బావా, ఆఫీసే అన్నాడు చరణ్. ఎప్పుడు ఆఫీసేనా అంటూ మధ్యలోనికి వచ్చింది చిత్ర. హనీమూన్ ట్రిప్ పెళ్లి తర్వాత ప్లాన్ చేయాలి చిత్ర, పెళ్లికి ముందు కాదు అంటూ నవ్వాడు ఆదిత్య. అబ్బా ఆదిత్య, నేను ఇప్పుడు ఆ ఉద్దేశంతో అనలేదు. అందరం బిజీ అయిపోతున్నాం వర్క్లో, అలాగే ఇంకొన్ని రోజుల్లో మా పెళ్లి వాళ్ళను కూడా బిజీ అయిపోతాం. అందుకే సరదాగా మనం నలుగురం ఎక్కడికైనా వెళదామా ఆదిత్య అని ఆత్రంగా అడిగింది చిత్ర. ఆదిత్య మాట్లాడే లోపే నిన్నటి వరకు వెళ్ళింది సరిపోలేదా నీకు అని అక్కడికి వస్తూ అన్నది మధు. మనం ఏమైనా మన కోసం వెళ్ళామా? మన బిజినెస్ కోసం వెళ్ళాం. పని చూసుకోవటమే సరిపోయింది, అందుకే అడుగుతున్నా. నువ్వేమంటావే మరి అన్నది చిత్ర. నాకైతే ఇప్పుడు పెద్దగా ఆసక్తి లేదు అని ఆదిత్యకు కాఫీ ఇచ్చి చరణ్ కి ఇస్తూ అన్నది మధు. ఆ మాటతో డల్ గా మారిన చిత్ర ముఖం చూసి, మీ ఎంగేజ్మెంట్ తర్వాత వెళదాంలే చిత్ర, అలా అని పెళ్లి తర్వాత వెళ్లే ట్రిప్ కి కూడా మమ్మల్ని రమ్మని ఆర్డర్ వేయకూడదు అని మధు చేతిలో ఉన్న ట్రేలో నుంచి కప్ తీసుకుని చిత్రకి ఇస్తూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటకు ఎలాంటి భావము లేకుండా అన్నా చెల్లెళ్ళు ఆదిత్య వైపు చూస్తే చిత్ర మాత్రం నిజంగానా ఆదిత్య అన్నది సంతోషంగా. నిజంగా చిత్ర, ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేయి అన్నాడు ఆదిత్య. థ్యాంక్స్ ఆదిత్య, డిసైడ్ చేసి మీకు చెప్తాను సరేనా అన్నది చిత్ర. దానికి బదులుగా చిన్న చిరునవ్వు నవ్వాడు ఆదిత్య. ఆ ఆత్రంలో అప్పటి నుండి మధుని సరిగ్గా గమనించలేదు కానీ ఇప్పుడు మధుని చూసి, ఏమిటే అప్పుడే ఫ్రెష్ అయ్యావా అన్నది చిత్ర. ఫ్రెష్ మాత్రమే కాదు, దేవునికి పూజ కూడా చేసింది. కాస్త మా చెల్లిని చూసి నేర్చుకో, పెళ్లి తర్వాత అలా ఉండటానికి కనీసం ప్రయత్నం అయినా చెయ్యి అన్నాడు చరణ్ పక్క నుండి. ఏ అలా లేకపోతే పెళ్లి చేసుకోవా? అయినా మధు ఉదయమే లేచింది అంటే నాకు నమ్మాలి అని అనిపించటం లేదు. ఎందుకంటే దానికి నిద్ర అంటే బంగారం అని నిద్ర గురించి వచ్చినప్పుడు చిత్రతో పాటు అన్నాడు ఆదిత్య. ఇద్దరి వైపు గుర్రుగా చూసింది మధు. అది గమనించినా ఏమి పట్టనట్టే ఉన్నారు చిత్ర ఆదిత్యాలు. చిత్ర, ఈ రోజు నేను ఆఫీస్ కు రావటం లేదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను, ఆదిత్య కూడా వస్తున్నాడు అన్నది మధు. అలా అయితే ఈ రోజు చరణ్ కి ఎలాంటి బిజీ షెడ్యూల్ లేదు కాబట్టి మేమిద్దరం అలా బయటకు వెళ్ళొస్తాం అన్నది చిత్ర. కుదరదు చిత్ర, నేను ఆఫీస్ కు వెళ్ళాలి అన్నాడు చరణ్. ఆదిత్య లేనప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అన్నది చిత్ర. బావ ఉండడు కాబట్టి బావ ప్లేస్ లో నేను వెళ్ళాలి, ఇప్పటికే చాలా రోజులయ్యింది అన్నాడు చరణ్. చిత్ర అప్సెట్ అవటం చూసి, చరణ్ చిత్ర కోసం కూడా ఆలోచించు అన్నాడు ఆదిత్య. చిత్ర బాధ చూడలేక, తనకు అన్నయ్యగా సపోర్ట్ చేసి నన్ను వెళ్ళమని అంటున్నావు కదా బావా, ఇదే మాట బాస్ గా చెప్పు అన్నాడు చరణ్. చరణ్ మాటకు మధు వైపు చిత్ర వైపు చూశాడు ఆదిత్య. చిత్ర, ఆఫీస్ కు వెళ్ళటం ఇంపార్టెంట్, కావాలంటే మనం ఈవినింగ్ వెళదాం, లంచ్ కు బయటకు కూడా తీసుకుని వెళ్తాను సరేనా అన్నాడు చరణ్ రిక్వెస్టింగ్ గా. తన బావను మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరేనని ఒప్పుకున్నది చిత్ర. అన్నయ్య వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి మధు కిచెన్ లోనికి వెళ్ళగా చరణ్, చిత్ర రూమ్ లోనికి వెళ్లారు. ఏం చేయాలో తెలియక న్యూస్ పేపర్ చేతిలోనికి తీసుకున్నాడు ఆదిత్య. మరో ప్రక్క యశోద, అందరూ రెడీ అయ్యారా అంటూ వచ్చాడు నరేంద్ర. యశోద ఎలాగో కొడుకుతో సరిగ్గా మాట్లాడదు అని, వాళ్ళ మధ్య సరైన సఖ్యత లేదు అని తెలిసిన జగదాంబ గారు, ఆయాం వస్తున్నాం కూడా అంటూ శ్రావ్యతో వచ్చారు. కొత్తగా పెళ్లైన బిందు అత్తవారింటికి వెళుతున్నారు వీళ్ళంతా. అందుకే నరేంద్ర అంత హడావిడి చేస్తున్నాడు. శ్రావ్య తన నాన్నతో ఉంది అన్నట్టే కానీ ఆ ఫీలింగ్ ఆమెకు లేదు. ఒక ఆడపిల్లగా అన్నదమ్ములు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆమె స్వయంగా చూసింది. పైగా వాళ్ళింట్లో ఇద్దరు ఆడపిల్లలే. అంత బాధపడింది కాబట్టే తండ్రిపై ఉన్న ప్రేమ అంతా ద్వేషంగా మారింది. న్యూస్ పేపర్ చదివే అలవాటు అంతగా లేని ఆదిత్య పేపర్ పక్కన పెట్టి ఒకసారి పైకి చూశాడు. చరణ్ వాళ్ళు ఫ్రెష్ అయ్యి రావటానికి సమయం పడుతుంది అని అర్థం అవటంతో ఎలాంటి శబ్దం చేయకుండా కిచెన్ లోనికి వెళ్ళాడు. ఓవైపు చపాతీలు చేస్తూ
మరోవైపు కర్రీ చేస్తూ ఉన్న తన సతీమణిని అలాగే చూస్తూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా వంట చేస్తూ ఉన్న మధు ఆ క్షణం అతనికి ముద్దు వచ్చేసరికి ఉండబట్టలేక వెనుక నుండి హక్ చేసుకుని బొగ్గపై గట్టిగా ముద్దు పెట్టి అలానే ఉన్నాడు. అతని చేతిలో తన నడుముని తాకగానే ఆమెకు ఆ స్పర్శ ఎవరిదో అర్థమయ్యి వెనక్కు తిరిగేలోపే అతను ముద్దు పెట్టేశాడు. ఆదిత్య, అన్నయ్య వాళ్ళు వస్తే బాగోదు, వెళ్ళిక్కడి నుండి అన్నది మధు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మధు. ఇప్పుడు అమ్మమ్మ లేదు కాబట్టి కిచెన్ లోనికి వచ్చాను. అమ్మమ్మ ఉన్నప్పుడు ఇలా నీతో రొమాన్స్ చేయడానికి కిచెన్ లోనికి వస్తే బాగోదు కదా అని ఆమె మెడ మీద మీసాలతో గిలిగింతలు పెడుతూ అన్నాడు ఆదిత్య. అతని ఊపిరికి తన్మయత్వానికి లోను అవుతూ ఉన్న మధు తన నడుము చుట్టూ ఉన్న ఆదిత్య చేతులను గట్టిగా పట్టుకున్నది. అది గమనించిన ఆదిత్య ఆమె మెడ మీద లవ్ బైట్ చేసి, నైట్ నీకు నా లవ్ స్టోరీ చెప్తాను, నిన్ను ఎక్కడ చూశానో ఎప్పుడు ప్రేమలో పడ్డానో అని అన్నాడు. నిజంగా అని తల పక్కకు తిప్పి సంతోషంగా అన్నది మధు. అవును అన్నట్టుగా కళ్ళు ఆర్పి మధుని తనకు అనుకూలంగా తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ఆదిత్య. ఎప్పుడు ఆమెతో స్మూత్ గా డీల్ చేసే అతనిలో ఇప్పుడు తేడా గమనించిన మధు ఆదిత్యను వదిలి అమ్మ వాళ్ళ ఇంటికి రేపు వెళదామా అన్నది ఆదిత్య కళ్ళల్లోనికి చోటిగా చూస్తూ. మధు ఉద్దేశం అర్థమయ్యి, ఏ అక్కడ నీకు సపరేట్ రూమ్ ఉంది కదా, ఎలాగో మీ ఇంట్లో ఫస్ట్ నైట్ చేసుకోలేదు అన్న బాధని ఈ రోజుతో దూరం చేస్తాను అంటూ కొంటెగా నవ్వి తన పెదవులతో ఆమె కింది పెదవిని లాగి అతి కష్టం మీద బయటకు వచ్చాడు ఆదిత్య. ఆదిత్య అల్లరి చేష్టలకు లోపల నవ్వుకుని పని ముగించడంలో శ్రద్ధ పెట్టింది మధు. సావిత్రమ్మ గారి కోసమే కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఉన్న నీలిమ ఆ రోజు ఆలస్యంగా నిద్రలేచి బయటకు వచ్చింది. ఏమిటి నీలిమ, ఈ రోజు ఆలస్యంగా లేచావు, ఆరోగ్యం ఓకే కదా అంటూ నవ్వారు సావిత్రమ్మ గారు. ఆవిడ వెటకారంగా అంటున్నారు అని అర్థమయ్యి నానమ్మ అంటూ గారాలు పోతూ సావిత్రమ్మ గారి ఒడిలో వాలిపోయింది నీలిమ. ఎందుకు నువ్వు రోజు ఆలస్యంగా లేస్తావు, ఇలా అయితే రోజు కాలేజీలో పనిష్మెంట్ తీసుకోవలసి వస్తుంది అన్నారు సావిత్రమ్మ గారు. ఆ పనిష్మెంట్ తీసుకోవటం ఇష్టం లేకనే ఏమీ తినకుండా వెళ్తుంది పెద్దమ్మ, రాత్రంతా నెట్ఫ్లిక్స్లు వెబ్ సిరీస్లు ఇదే పని దానికి అన్నారు భాస్కర్ గారు. డాడీ, ఎప్పుడెప్పుడు నా గురించి దరువు వేద్దామా అని రెడీగా ఉంటావు కదా నువ్వు అని పళ్ళు బిగిస్తూ అన్నది నీలిమ. ఆ దరువుకి కారణం నువ్వే, అయినా ఇప్పుడు నాన్నమ్మకు చెప్తే ఏమైంది చెప్పు అన్నారు భాస్కర్ గారు. నీలిమ మాట్లాడేలోపు ఎక్కడ నానమ్మ దాన్ని తప్పుపడుతుందో అని భయం డాడీ దానికి అని అక్కడికి వస్తూ అన్నది మధు. మాట వినిపించి గుమ్మం వైపు చూసిన ఆ ముగ్గురికి మధుతో పాటు ఆదిత్య కనిపించడంతో ఆనందంగా వాళ్ళకి ఎదురు వెళ్లారు. సావిత్రమ్మ ఆదిత్యాని మధు తన తండ్రిని కౌగలించుకుని ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నా అమ్మమ్మ, ఇంతకీ నీలిమ నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు కదా అన్నాడు ఆదిత్య. ఎక్కువగా కాదు ఆదిత్య, బాగానే ఇబ్బంది పెట్టింది అని మధుని వదులుతూ అన్నారు భాస్కర్ గారు. ఆ మాటతో నీలిమ మూతి బిగించగా హాల్లో సందడి వినిపించడంతో పూజగది నుండి బయటకు వచ్చిన కళ్యాణి గారు మధుని చూసి మధు అంటూ కన్నీళ్లతో కూతురిని చుట్టేశారు. పెళ్ళప్పుడు చూశారు, మళ్ళీ ఇప్పుడే చూడటం, అందుకే ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. మధు అంతలా ఏడవటం చూసిన ఆదిత్యకి తనకి హోమ్ సిక్ ఎంతలా ఉందో అర్థమయ్యింది. అయినా కూడా తనని ఏనాడు అడగలేదు. పైగా ఇన్ని రోజులు బాధని అంతా లోపల దాచుకొని వాళ్ళ బంధం నిలబెట్టుకోవడం కోసం చాలా ప్రయత్నం చేసింది. తనకు ప్రేమను పంచింది, సంతోషాన్ని ఇచ్చింది అని అర్థం అవటంతో మధు వైపు ప్రేమగా చూస్తూ ఉన్నాడు ఆదిత్య. ఆదిత్య చూపులు గమనించిన నీలిమ చిన్నగా దగ్గింది. లుక్ మార్చి సావిత్రమ్మ గారికి మరో పక్కన చేరి, నేను లేకుండా నువ్వు ఇన్ని రోజులు ఉండటం ఇదే మొదటిసారి కదా అమ్మమ్మ అన్నాడు ఆవిడ చెయ్యి పట్టుకొని. ఆదిత్య మాటల్లో తల్లి నుండి దూరం జరిగింది మధు. మధు, నీతో ఉందన్న ధైర్యం నాలో ఉన్నది కాబట్టి నువ్వు లేకుండా ఉండగలిగాను ఆదిత్య అన్నారు సావిత్రమ్మ గారు అతని చెంపపై చెయ్యి వేస్తూ. తన అమ్మమ్మకి తనంటే ఎంత ప్రేమో అర్థమయ్యి ఆవిడ ఒడిలో తలపెట్టుకున్నాడు ఆదిత్య. ప్రేమగా ఆదిత్య తలనిమురుతూ, తిన్నారా ఆదిత్య ఏమైనా అన్నారు సావిత్రమ్మ గారు. ఇంట్లో మధు చేసింది అమ్మమ్మ, తినేవచ్చాం అంటూ ఆవిడ ఒడిలో నుండి లేచాడు ఆదిత్య. మధు కూడా ఆవిడ దగ్గరకు వచ్చి, నీలిమ ఏమంత ఇబ్బంది పెట్టలేదు కదా నానమ్మ అన్నది. ఇబ్బంది అని కాదు మధు, ఎంత బాగా చూసుకుందో అడుగు,
నన్ను పార్కుకు కూడా తీసుకుని వెళ్ళింది. నాతో సమయం గడిపేది, ఎన్నో విషయాలు చెప్పేది. అలా నువ్వు చేశావా అని ఆఖరిలో సరదాగా అన్నారు సావిత్రమ్మ గారు. మీకు నీలిమ నచ్చింది అన్నమాట అన్నది మధు. అవును, ఎంతలా అంటే ఆదిత్యకి తమ్ముడు ఉంటే వాడికి నీలిమను ఇచ్చి పెళ్లి చేసే అంతలా అని సావిత్రమ్మ గారు అనగానే సంతోషంతో భాస్కర్, కళ్యాణి గారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. మధు తన చెల్లి వైపు చూడగా అది మరి నేనంటే అన్నట్టుగా యాటిట్యూడ్ గా టీషర్ట్ కాలర్ ఎగరేసింది నీలిమ. ఆ మాటకు ఆదిత్య చిన్నగా నవ్వాడు. అది చూసి ఆదిత్య థైస్ పై చిన్నగా ప్రెస్ చేసింది మధు. తన అక్కని చూసిన నీలిమ కావాలనే, అయితే నానమ్మ, బావకి ఎలాగో తమ్ముడు లేడు కాబట్టి బావని పెళ్లి చేసుకుంటాను, రెండో పెళ్లి అనే ఆలోచన నాకస్సలు లేదు అన్నది సిగ్గు నటిస్తూ. చంపుతా, ఆదిత్య నావాడు, నేను ఎవరికి ఇవ్వను అని ఒక చేత్తో ఆదిత్యను చుట్టేసి మరో చేత్తో నీలిమను బెదిరిస్తూ అన్నది మధు. ఆదిత్యపై ఆమె ప్రేమ అర్థమైన పెద్దవాళ్లు మధు మాటలకి లోపల నవ్వుకున్నారు. నీలిమ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అత్తయ్య మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దురు అని కళ్యాణి గారు అనగానే ఇద్దరు రూమ్ లోనికి వెళ్లారు. అమ్మ, మాకు కాఫీ లాంటి పనులు పెట్టుకోకు, మా ఇంట్లో తినేసి వచ్చాము, లంచ్ చేస్తాం సరేనా అన్నది మధు. మధు అలా మా ఇల్లు అనేసరికి తమ కూతురు ఎంత పెద్దది అయ్యిందో అని కళ్యాణి, భాస్కర్ గారు కన్నీళ్లతో మధు వైపు చూశారు. ఆదిత్యకు ఆల్రెడీ మధు రూమ్ తెలియటంతో నేరుగా మధు రూమ్ కి వెళ్లాడు. ఆదిత్య వెనుకాలే మధు కూడా వెళ్ళింది. మధు రూమ్ లోనికి పూర్తిగా వచ్చింది అని అర్థమవటంతో గడియ పెట్టి అప్పటి వరకు అతి కష్టంగా తన సతీమణిని కౌగిలించుకోవాలి అన్న కోరికను ఆపుకున్న ఆదిత్య వెంటనే ఆమెను గాఢంగా హత్తుకుని అలానే ఉండిపోయాడు 2 నిమిషాల పాటు. ఏమైంది అని మధు అడిగేలోపే మధుని వదిలి పెదవులపై గట్టిగా ముద్దు పెట్టి థ్యాంక్స్ అన్నాడు ఆదిత్య. దేనికి అన్నది మధు. నీలో బాధ ఉన్నా కూడా నాకు ప్రేమను పంచినందుకు, సంతోషంగా చూసుకున్నందుకు, ముఖ్యంగా మన రిలేషన్ ని మంచి దారిలో పెట్టినందుకు. లేకపోతే ఈ క్షణం వరకు కూడా మనం అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండేవాళ్ళం కాదు అసలు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, గతం గురించి పూర్తిగా వదిలేయమని ఎన్నిసార్లు చెప్పాలి అని చిరుకోపంగా అంటూ ఉన్న మధు ఎక్స్ప్రెషన్స్ కి చిన్నగా నవ్వి ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాగి నడుము చుట్టూ 2 చేతులు బిగించి, నీకు నేనంటే పిచ్చి కదా అన్నాడు ఆదిత్య ఆమెను అపురూపంగా చూస్తూ. మధు అవును అన్నట్టుగా తల నిలువున ఊపింది. అంతలా నేనేం చేశాను అన్నాడు ఆదిత్య. ఏమో తెలియదు అన్నట్టుగా పెదవి విరిచింది మధు. రాత్రి ఖచ్చితంగా నీ ప్రేమ గురించి చెప్తావా అన్నాడు ఆదిత్య. చెప్తాను, నువ్వు కూడా చెప్పాలి మరి అన్నది మధు. అలాగే చెప్తాను అని బలంగా పట్టు బిగించి, ఇప్పుడు ఓకేనా నీకు అన్నాడు ఆదిత్య. కానీ అందరూ ఉన్నారు ఆదిత్య అన్నది మధు. అందరూ కింద ఉన్నారు, మనం పైన ఉన్నాం అన్నాడు ఆదిత్య. టైం కాని టైంలో ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాలి అంటే ఏదోలా ఉంటుంది. ఏదైనా ఉంటే మన ఇంట్లో మన రూమ్ లో చూసుకుందాం అన్నది మధు. కానీ ఇక్కడ ఒక్క మెమరీ కూడా లేకపోతే ఎలా అన్నాడు ఆదిత్య. ఇందాక పెట్టావుగా ముద్దు అన్నది మధు. అది సరిపోలేదు నాకు అని మరి ఒకసారి ఆమె పెదవులు అందుకున్నాడు ఆదిత్య. బిందు అత్తవారింట్లో వ్రతం ఉండటంతో బిందు అత్తవారింటికి వచ్చారు నరేంద్ర కుటుంబం మొత్తం. 2 రోజులు సరిగ్గా నిద్రలేనందున చిత్ర అది కవర్ చేసుకునే పనిలో పడితే చరణ్ మాత్రం ఆఫీస్ వర్క్ లో బిజీ అయ్యాడు. ముద్దుని అలాగే కొనసాగిస్తూ వెనక్కి అడుగులు వేస్తూ సోఫా వరకు చేరుకుని అలానే సోఫాలో కూర్చున్నాడు ఆదిత్య మధుతో పాటు. మధు అతన్ని వదిలి సరిగ్గా కూర్చొని, ఇంత రొమాంటిక్ ఏమిటి ఆదిత్య నువ్వు అన్నది గాయం అయిన పెదవు నుండి వస్తూ ఉన్న బ్లడ్ ని చూసి. నిన్ను చూస్తే ఐ కాంట్ మధు, కంట్రోల్ తప్పుతాను ఖచ్చితంగా అంటూ ఆమెను మళ్లీ వడిలోనికి తీసుకొని ఆమె వీపు మీద తలపెట్టాడు ఆదిత్య. అలా అయితే నేను త్వరలో నెల తప్పేలా ఉన్నాను అన్నది మధు. మంచిదేగా అలా అయితే అన్నాడు ఆదిత్య. అవునా, ఇప్పుడు కాదు కానీ గుడ్ న్యూస్ అవని, అప్పుడు చెప్తాను మీ సంగతి అన్నదే మధు. ఏం చెప్తావు చెప్పు అని ఆమె వీపు మీద లవ్ బైట్ చేశాడు ఆదిత్య. ఆదిత్య, నేను చీరలో ఉన్నాను, నాకంతా ఏదోలా ఉంటుంది అన్నది మధు. ఏం పర్వాలేదు, హెయిర్ తో కవర్ చేసుకో అన్నాడు ఆదిత్య. అంతేకాని నువ్వు మాత్రం అంతే ఉంటావు అన్నదే మధు. అవును అన్నాడు ఆదిత్య.
ఆదిత్య, కాసేపు పడుకుందామా? నాకు అలసటగా ఉన్నది కాస్త అన్నది మధు. సరే అంటూ ఆమెను వదిలాడు ఆదిత్య. నిద్ర లేకపోవటంతో ఒకరిని ఒకరు హత్తుకొని పడుకున్నారు చాలా ప్రశాంతంగా. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.